ప్రభు స్తోత్రం. దైవాశీస్సులు. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. మరియు హన్నా విజ్ఞాపన చేసి ఇలాగనెను, నా హృదయం యెహోవా యందు సంతోషించున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను. నీ వలన రక్షణ బట్టి సంతోషించుచున్నాను, నా విరోధుల మీద నేను అతిశయపడుదును. ప్రభు స్తోత్రం. ప్రభు తన మాట మన కొరకు దీవించునుగాక. గతంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్టు గుండె పగిలిపోయి కన్నీరు రక్తం కనబడకుండా ప్రభు పాదాలు తడిపింది హన్నా. కారణం ఏంటంటే మనం చాలాసార్లు చదివిన సంగతే, వినిన సంగతే, వైరి అయిన పెనిన్న. ఒకే ఇంట్లో 2 ఆడవాళ్ళు ఉన్నారు. వీళ్ళిద్దరికి వైరమని పరిశుద్ధాత్మ దేవుడు రాశారు. మధ్యలో ఒక మానవుడు ఉన్నాడు, మనిషి. సైలెంట్ మూవీ, ఏం చేయలేడు. వాళ్ళు వైరంగా ఉంటే మనవడు మౌనంగా దిక్కులు చూస్తూ ఉంటాడు. చేయగలిగింది ఏం లేదు, చేసే సామర్థ్యం లేదు. కానీ 2 భార్యలు కావాలి. చిత్రంగా ఉంది కదా. ఆ వైరితనం, ఆ బాధ హన్నా గుండెల్లో నోటి మాట లేకుండా కన్నీళ్లతో గుండె పగిలిపోయి ప్రభు పాదాలు తడిపింది. దైవజనుడు ఏలీ గారు, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా నీ మనవి నీకు దయచేయునుగాక, సమాధానంగా వెళ్ళమ్మా అన్నారు. వెళ్ళిపోయింది. విశ్వాసం అంటే నాట నుండి దుఃఖముఖిగా ఉండుట మానెను. పోయినసారి జ్ఞాపకం చేసుకున్నాం. నాట నుండి దుఃఖముఖిగా ఉండుట మానెను. చాలా బలమైన మాట. సేవకులు, విశ్వాసులు గుర్తుంచుకోవాల్సిన మాట, హృదయంలో భద్రం చేసుకోవాల్సిన మాట. చాలా విషయాలు మనం ప్రార్థన చేస్తాం, కానీ ప్రార్థన అయిపోయిన తర్వాత మళ్ళీ సాయంకాలం మరుసటి రోజు కానీ మనం ముఖం మార్చుకుని కూర్చుంటాం. 2 రోజులు బాగానే ఉంటుంది, మళ్ళీ 3వ రోజైనా ముఖం మార్చుకుంటాం. ఇది విశ్వాసం కాదనే సంగతి నేను చెప్పవసరం లేదు. ఆ రోజు నుంచి దుఃఖముఖంగా ఎంతగా దేవుని మాట నమ్మింది దైవజనుడే. ఆ దైవజనుడైన ఆత్మలో ఉన్నాడంటే లేడు. పడిపోయిన లిస్టులో నెంబర్ 1లో ఉంది పరిస్థితి. కానీ ఆమె దైవజనుడు కానీ, దైవజనుడి కుటుంబాన్ని కానీ ఆమె పట్టించుకోవద్దని కాదు, ఉండాలి మాదిరి. కానీ తనకు కావాల్సింది దేవుని దగ్గర నుంచి సమాధానం, ఫలం. అలాగున ప్రార్థించగా దైవజనుడు దీవించి పంపించాడు. ప్రభువారే మాట్లాడలా, దైవజనుడు దీవించి పంపించాడు. అంతకుముందు తేడాగా మాట్లాడని మీకు తెలుసు. ఆ దైవజనుని యొక్క వాక్కుని స్వీకరించింది. నాట నుండి దుఃఖముఖంటం మానేసింది. ఎంతమంది బిడ్డలైతే నేను మీరు వింటున్నామో, ఇలాంటి అనుభవం ఉంటే ప్రతి కార్యాన్ని మనం సాధించినట్టే, సందేహం లేదు. ఇంకా మనం వాటిని సాధించలేకపోయామంటే అంత హన్నాకున్నంత విశ్వాసం, ఆ గట్టి మాట మనం పలకలేదన్నమాట. పలికినా కానీ హృదయంలో లేదు. అది నాట నుండి దుఃఖముఖిగా ఉంటాం మానేను. అద్భుతమైన మాట. చదువుకున్న వాక్య భాగాన్ని రేపు ధ్యానం చేద్దాం. దుఃఖముఖిగా ఉండుట మానటం. విశ్వాసంలో స్థిరమైన విశ్వాసం, బలమైన విశ్వాసం, తొనకని విశ్వాసం. సుమారుగా అప్రాక్సిమేట్గా సంవత్సరం అలాగే ఉంది. అంటే గర్భం ధరించే వరకు 2 మాసాలు కానీ, 1 మాసం కానీ, 3 మాసాలు కానీ అట్లాగే ఉంది. అక్కడి నుండి ఎప్పుడైతే ఫలం ప్రారంభమైందో, కనబడకముందే నమ్మింది, కనబడిన తర్వాత ఫలాన్ని ప్రభు మహిమ కొరకు విశ్వాసంతో పెంచింది. ఎంత విశ్వాసం అంటే హన్నా యొక్క పాలు తాగితే
సమూయేలు గారికి ఎంత విశ్వాసం వచ్చిందంటే జీవిత కాలం అంతా ఎవరు తప్పు పట్టలేకుండా నడిచే అంత విశ్వాసం వచ్చింది. స్తోత్రం. విశ్వాస సంబంధమైన పాలిచ్చిన తల్లులందరినీ ప్రభువారు పిలిచి బహుమతులు ఇస్తే నాకు తెలిసి హన్నా ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. నాకు తెలిసి అలాంటి విశ్వాసంతో సేవకులు మందిరాలను పెంచుదురుగాక, తల్లులు విశ్వాస సంబంధమైన పాలతో బిడ్డలను కందురుగాక, పెంచుదురుగాక. అలాంటి అభిషేకం మనందరి మీదకి ఆత్మదేవుడు యేసయ్య మహిమ కొరకు అనుగ్రహించునుగాక. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ.